ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసాక డెల్ నుంచి ఈ ల్యాప్టాప్ గురించి జర మంచిగా అనిపించింది, అందుకే దీని మీద ఈ ల్యాప్టాప్ మీద నా ఒపీనియన్ అది చెప్తున్నాను. అండ్ వీడియో కొంచెం లెంత్ కూడా అవకాశం ఉంది. లాస్ట్గా కొంచెం చిన్న రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డెల్ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. ఇది డెల్ ఇన్స్పిరాన్ 35 మోడల్. అది విండోస్ లెవెల్ హోమ్ ఎడిషన్తో పాటు వస్తుంది. అండ్ AMD వాళ్ళ Ryzen 3 7320U ప్రాసెసర్, 8GB RAM, 512GB SSDతో బాగానే అనిపించింది. లైక్ వెయిట్ తక్కువ ఉంది, కిలోన్నర వెయిట్తో పాటు వస్తుంది. అండ్ ఛార్జరు, బ్యాగులు అవన్నీ పెట్టేసుకుంటే ఓవరాల్ రౌండ్ ఫిగర్ 2 kgs వెయిట్తో పాటు వస్తుంది. ఛార్జర్ యాడ్ చేసుకోండి. ప్రైస్ బాగా అనిపించింది, లైక్ 29,450 రూపీస్, అంటే 30,000 లోపల. అండ్ ఇక్కడ మీకు కొన్ని క్యాష్ బ్యాక్ వస్తున్నాయి, EMI ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ మీకు అమెజాన్ వల్ల పే లేటర్ ఉంది, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆప్షన్స్ కూడా కలుపుకుంటే నాకు ల్యాప్టాప్ బాగానే అనిపించింది. నిజంగా జెన్యున్గా చెప్పుకోవాలి అంటే ల్యాప్టాప్ మాత్రం చాలా బాగుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ కొనుక్కోవాలి అనుకుంటే ఇట్లా వాల్యూ ఫర్ మనీ హైలైట్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రాసెసర్ అన్నమాట. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే AMD వాళ్ళది Ryzen 3 7320U ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది AMD వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్, Ryzen 3 7320U, అది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 7000 సిరీస్ ప్రాసెసర్ కేటగిరీ నుంచి వచ్చింది. Zen 2 ఆర్కిటెక్చర్ అన్నమాట. 4 కోర్ 8 థ్రెడ్స్ మల్టీ థ్రెడింగ్తో పాటు కూడా వస్తుంది. సో బేసిక్గా డే టు డే టాస్క్లకి, స్టూడెంట్స్కి, ఆఫీస్ వర్క్స్కి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బేస్ క్లాక్ ఏదైతే ఉందో మీకు 2.4 GHz బేస్ క్లాక్ వస్తుంది. బూస్ట్ చూసుకుంటే 4.9 GHz బూస్ట్ వస్తుంది. ఓవరాల్గా 6 MB క్యాచ్ మెమరీతో పాటు కూడా వస్తుంది. 15 వాట్స్ పవర్ కన్సంప్షన్, TSMC వాళ్ళ 650 టెక్నాలజీతో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా ఇక్కడ ఈ ల్యాప్టాప్ పరంగా చూసుకుంటే 2022 మోడల్, ఓల్డ్ మోడల్ అన్నమాట. కానీ ఇక్కడ మీకు విండోస్ లెవెల్ అండ్ లినక్స్ రెండు కూడా రన్ చేసుకోవచ్చు. PCI 3.0తో పాటు కొంచెం ఓల్డే, కానీ మనం గ్రాఫిక్ కార్డ్ అవన్నీ అప్గ్రేడ్ చేసుకోం కదా, సరిపోతుంది. అండ్ ఇక్కడ LPDDR5 ర్యామ్ ఉంది, లేటెస్ట్ ర్యామ్. అది 5500 ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. అండ్ AMD వాళ్ళ Radeon 16M గ్రాఫిక్ కార్డ్తో పాటు వస్తుంది. కొంచెం డీసెంట్గా కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. 1900 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకా అంతే ఏవైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అవైతే ఉన్నాయి. సో మంచి ప్రాసెసరే. స్టూడెంట్ వర్క్స్కి, ఆఫీస్ వర్క్స్ అవన్నీ కూడా బాగానే ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ల్యాప్టాప్స్లో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అమెజాన్ నుంచి ఆఫర్ సప్లైస్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్ప్లే బై ఫుల్ HD రెజల్యూషన్తో పాటు వస్తుంది. 1920x1080 రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్. స్మార్ట్ ఫోన్లో ఏదైతే వస్తుంది అదే 15.6 ఇంచ్ డిస్ప్లే, 3 సైడ్ నారో బేజెస్తో పాటు కూడా వస్తుంది. సో పైన కొంచెం నాచ్ ఎక్కువ అనిపిస్తుంది. అండ్ కిందకి కీబోర్డ్ చూసుకుంటే ఫుల్ కీబోర్డ్ వస్తుంది, మంచి పెద్ద ట్రాక్ ప్యాడ్, డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ కెమెరాతో పాటు వస్తుంది. కెమెరా కనెక్టివిటీ బాగుంది, కెమెరా కూడా బాగానే ఉంది. ఇక్కడ మైక్రో SD స్లాట్, USB పోర్ట్, డిఫరెంట్ జాక్తో పాటు వస్తుంది. కొంచెం ఇక్కడ గమనిస్తే కొంచెం ఎలివేషన్ వస్తుంది, ఎయిర్ ఫ్లో రావడానికి కొంచెం ఎత్తు వచ్చేటట్టు, అది ఒకటి బాగా అనిపించింది. అడిషనల్గా ఇక్కడ కీబోర్డ్ లేఅవుట్ వీళ్ళు ఇక్కడ చూపించేస్తారు, బాగుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకా స్పెషాలిటీ బ్యాక్ సైడ్ ఇది TPM 2.0తో పాటు కూడా వస్తుంది, లేటెస్ట్ విండోస్ సపోర్టెడే. అండ్ ఇక్కడ ఇది పవర్ కనెక్టర్, HDMI పోర్ట్ అండ్ USB 3.0 పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈజీగా కనిపించేస్తుంది. సో ఇక్కడ SD కార్డు, USB 2.0 పోర్ట్, హెడ్ఫోన్ జాక్, పవర్ కనెక్టర్ ఆపోజిట్ సైడ్, HDMI పోర్ట్, USB పోర్ట్ అండ్ Type-C పోర్ట్తో పాటు. కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ హింజ్ అనమాట. సో హింజ్ కొంచెం గ్యాప్ ఇస్తుంది ఎయిర్ ఫ్లో రావడానికి. సో అదొకటి ఈ ల్యాప్టాప్లో నాకు మంచిగా అనిపించింది, అందుకే రికమెండేషన్ అయితే చేస్తున్నాను. ఓవరాల్ బాగుంది. ఒకవేళ 30,000 లోపల ఒకవేళ ఇట్లా మీకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి ట్రస్టెడ్ బ్రాండ్లో కావాలంటే మాత్రం డెల్ నుంచి ఇది ఒక వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను, రికమెండేషన్ చేస్తాను, తీసుకోమనేసి అయితే. సో ఫ్రెండ్స్, ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసారు, ఫైనల్ నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు ల్యాప్టాప్ గురించి? మీ డౌట్స్, క్వశ్చన్స్, ఇంకేమైనా ఒపీనియన్స్ ఉన్నాయా ల్యాప్టాప్ మీద? ఏమైనా కంపారిజన్ కావడం వేరే ల్యాప్టాప్తో పాటు అంటే ఇట్లా చేస్తాను. అండ్ వీడియో యూస్ఫుల్ అయిన చెప్పేసి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.